ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరు యందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపించి, నేను దేవదారు మ్రాణులతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిల్చున్నదనగా. ప్రియమైన వారలారా, మనమంతా రక్షింపబడ్డ వారము, యేసు రక్తంతో విమోచింపబడ్డ వారము. అయినప్పటికీ మనకు ఇట్లాంటి అనుభవాలు లేవు. దావీదు ఏమంటున్నాడు? దేవుడు నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చినాడు అని రాయబడ్డది. ఒక మనిషికి విజయం ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆ దేవుని ఆయనకు రక్షకునిగా, అంటే నువ్వు నన్ను భద్రపరచు అని ఆయన యుద్ధ దాగి ఉన్నప్పుడు, ఆయన శరణు చూసినప్పుడు ఆ దేవుని వలన ఆయనకు మేలు కలుగుతుంది. ఇక్కడ దావీదు కీర్తన 23లో చూస్తే యెహోవా నా కాపరి అన్నాడు. అంటే తన గొర్రెగా ఆయనను కాపరిగా పెట్టుకున్నాడు. అందును బట్టి అతని శత్రువులు ఎంతమంది అన్నారా అని వారందరి మీద దేవుడు ఆయనకు విజయం ఇచ్చినట్టు చూడగలుగుతున్నాం. అయితే చాలామంది ఏమవుతుందంటే, ఇక్కడ 2వ వచనంలో ఏముంది? నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరి యందు వాసం చేయుచున్నాను, దేవుని మందసం డేరాలో నిల్చున్నదనగా అంటే మాట్లాడుతున్నాడు. అంటే ధనం ఎక్కువైనాక, సౌఖ్యం ఎక్కువైనాక, ఇల్లు పెద్దదైనాక, మంది ఎక్కువైనాక, అన్ని విషయాల్లో సమృద్ధి వచ్చినాక మనుషులకు ఏమవుతుందంటే దేవుని అస్సలు జ్ఞాపకం చేసుకోరు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు అని గుర్తొస్తారు, కానీ సుఖాలు, విలాసాలు, అన్ని సౌఖ్యాలు వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతాం, దేవుని గురించి పట్టించుకునే వారం ఉంటాం. చాలామంది అట్లనే ఉన్నారు ఈనాడు. నిజానికి చూస్తే ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా మందిరంలో ఉన్న సౌకర్యాల కంటే ఇళ్ళలో ఉన్న సౌకర్యాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇంట్లో ఉన్నంత ఏమంటారు సౌఖ్యం, విలాసవంతమైన ఇండ్లు ఉంటాయి, కానీ మందిరంలో ఒకటి ఉండదు. మందిరంలో కొన్ని మందిరాల్లో ఫ్యాన్లు ఉన్నాయి, మైకులు ఉన్నాయి, కొన్ని అక్కర్లు ఉంటాయి మందిరంలో. అంటే మందిరం అంటే భౌతిక సంబంధమైన బిల్డింగే కాక ఆత్మ సంబంధమైన మందిరమైన సజీవరాలు లాంటి విశ్వాసులలో కూడా ఎన్నో అవసరతలు ఉంటాయి. కానీ ఉన్నోళ్ళు సుఖంతో తులతూగుతుంటారు, పేదవారుగానే ఉంటారు. ఒక్క పూట భోజనం లేక ఇబ్బంది పడేటోళ్ళుగానే ఉంటారు. ప్రభు కోరుకునేది ఏంటంటే దావీదు లాంటి మనసు. అందుకే దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు ఎందుకు చెప్పినాడంటే, దేవుని మనసు ఎట్లా స్పందిస్తుందో దావీదు మనసు అట్నే దేవుని మందిరం పట్ల ఆయనకు పట్టింపు ఉంది. నేను ఇంత విలాసంగా ఉన్నా దేవుని మందసం తెరలు చాటినది. ఈనాడు విశ్వాసుల సమూహము, దేవుని సంఘంలో ఉన్నవారు ఎంతోమంది నీరు పేదలు ఉంటారు, వారిని పట్టించుకోం. మందిరంలో ఎన్నో అక్కర్లు ఉంటాయి, అవి పట్టించుకోం. మన ఇల్లు బాగుంది, మనం బాగున్నాం, మన ఇల్లు ఎంత అద్భుతంగా ఉంది అని ఇతరులకు చూపించుకొని మనం మెప్పించుకోవడానికి ఇంట్లో ఉన్న సౌకర్యాలు, లోకంలో ఉన్న అన్నీ తెచ్చిపెట్టుకుంటాం, కానీ మందిరానికి ఏవి మనం తీసుకురాం. దీన్ని బట్టి దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సింది, దేవుడు ఎందుకు నెమ్మది చేసినాడు ఆయనకంటే, మొట్టమొదటి విషయం ఆయన దేవుని దగ్గర గొర్రెగా తను తగ్గించుకున్నాడు. అందును బట్టి దేవుడు ఆయనను భద్రపరిచినాడు. రెండో విషయము, ఆయన దేవుని మందిరం గురించి పట్టింపు ఉంది. నీకు నాకు జీవితంలో మనకు డబ్బు వచ్చినప్పుడు, సంపద వచ్చినప్పుడు మనం ఏం కొనాలి? ప్లాట్లు, బిల్డింగులు, బంగారం, కార్లు, భోగాలు కాదు, కానీ దేవుని మందిరానికి మనం ఏం చేయగలుగుతాం? దేవుని మందిరమైన ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం? ఈ రెండు విషయాలు మనం మైండ్లో పెట్టుకొని బతకాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాటలు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. కలువరి రక్తంతో మరోసారి కడగండి, క్షమించండి. నిజమే, మేము అనేక సార్లు నిన్ను హెచ్చించలేకపోయాం, నీ భద్రతలో ఉండలేకపోయాం, దయతో క్షమించండి. అయినా నువ్వు కాపాడుతూ వచ్చినావు. నీ ప్రేమకై స్తోత్రములు. తిరిగి దావీదు మందిరం పట్ల ఎంత మంచి వైఖరి ఉందో మాకు అట్లాంటిది లేదు. దయతో క్షమించి నీ మందిరం పట్ల, నీ మందిరమైన ప్రజల పట్ల మేము అట్లాంటి సద్భావం కలిగి ఉండటం కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.